అక్కడ మనం గీతా పారాయణం చేస్తున్నాము. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే, అందరినీ రావాలని ఆహ్వానిస్తూ బాబా తరఫున నేను చెబుతల్లా సాక్షాత్తు బాబా గారే చెబుతున్నారని చెప్పి భావించి మీ అందరూ కూడా ఆహ్వానితులే. రేపు గురువారము, వచ్చే గురువారం చక్కగా 18 చాలా బాగుంది. ఈ నెలలో మార్గశిర మాసంలో మరి చివరి రోజులు అవి సుమారుగా తెల్లారితే ఏదో వస్తుంది. మరి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందా నేను అందరినీ ఆ కమిటీ తరఫున, బాబా తరఫున, ఆ పూజారి గారి తరఫున, మన అందరి తరఫున వల్ల అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఈ విధంగా 2 ప్రకటనలు సమాప్తం. ఓకే సార్. రేపు అయోధ్యాశ్రమంలో స్వామి ఏం పేరు? విష్ణువర్ధన్ రెడ్డి గారు సుందరకాండ పారాయణం జరుగుతుంది. 9:30కి అందరికి రావాల్సింది. అందరికి అక్కడ కూడా భోజనాలు కూడా ఉంటే తప్పకుండా రండి. మీరు కూడా సాంగ్కి అదేలే, ఇది వీడియోలే నడుపుతానే ఉంటుంది. వదిన మీరు కూడా గురుగారి దగ్గర నిలబడండి. మాట్లాడండి, రన్నింగ్లోనే ఉంది, చెప్పండి. ప్రశాంతంగా ఉండండి, మాట్లాడుతున్నారు. మాట్లాడండి 4 మాటలు. తాళ్ళూరు గ్రామంలో మన కవి గారు రామకోటి రెడ్డి గారు ఈ కవేశ్వరరావు నందన స్వామి నాకు తెలిసిన రోజు నేను మాట్లాడతాను. నా మనసులో ఏది సంకల్పం ఇస్తే అది మాట్లాడటానికి ఇబ్బంది లేదు. అది సంతోషంగా ఉంటుంది. భగవద్గీత అంటే అసలు ఏంటో తెలియదు. భగవద్గీత అంటే ఏంటో తెలియదు. మరి అట్లాంటప్పుడు మన మరి రామకోటి రెడ్డి గారు కవినంద స్వామి గారు మరి దానికి ఎంతో ఎన్నో సంవత్సరాలు నీళ్లు పోసి చెట్లు పెద్దవి చేశారు. మరి మన వెంకటరెడ్డి గారు కూడా రాలేకపోయాడు. ఏదో గోల్డ్ మెడల్, ఆ మెడల్, ఈ మెడల్ అంటున్నారు. ఫస్ట్ మన జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ పట్టుకొచ్చింది వెంకటరెడ్డి గారు. వారికి మన మిత్రులు భక్త బృందం తరఫున ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ ఆరోగ్యం అంతా క్షేమంగా ఉండాలని మగవాళ్ళు కాపాడతారు. తదుపరి ఏమి జరిగిందంటే మరి నవీశ్వరానంద స్వామి గారు అనేక రకాలుగా అయ్యా స్వామి మా గ్రామంలో కూడా మాకు భగవద్గీత నేర్పితే మేము కూడా కొంచెం ఎంతో నేర్చుకుంటామని చెప్పాము. అయితే ఒకటే టార్గెట్ పెట్టాడు, నేను బస్సు దిగంగానే నువ్వు అక్కడ రెడీగా ఉంటే అంటే నేను నీ అంట వస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు నా వెనకిడితే రావాలని అట్లా నేను ఎలాగో చెప్పాడు. ఆ బాధ్యత మా గ్రామ తరఫున కూడా నేనే తీసుకున్నాను. మరి మా మిత్రుడు మరి ఈ దారి నడిపించింది కూడా ప్రసాద్ గారు, తుండు ప్రసాద్ గారు. ఎప్పుడు ప్రతి శనివారం కూడా కంటిన్యూగా చదివేవాడు. సరే తదుపరి ఏం జరిగింది మరి కవి గారు చక్కగా చెప్పాడు. యజ్ఞం కూడా చేసాం, పూర్ణాహుతి చేసాం, అన్నీ జరిగినాయి, బాగా ఉంది. ఇది ఇని పెదమక్కిన గ్రామంలో పూజారి గారు మమ్మల్ని కూడా కోరాడు. అయితే 20 మంది ఉండా 30 మంది ఉండా ఎవరు ఏం మాట్లాడరు. నాగేశ్వరరావుదే బాధ్యత. నాగేశ్వరరావు గారే చెప్పాడు, ఏంటమ్మా మరి నెల రోజుల నుంచి పూజారి గారు వచ్చి మన విని భగవద్గీత మరి రమ్మన్నాడు. ఏంటంటే సరే నువ్వే చెప్పేది ఉంటాను. సరే చెప్పాము. ఒక రోజు వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నాక మేము పోయాము. మైకులు పెట్టారు, టిఫిన్ పెట్టారు, అన్నీ తిన్నాము. ఇక గుళ్ళోకి వెళ్దామని రామాలయం అక్కడికి వెళ్ళాము.
వెళ్తే అక్కడ మాజీ సర్పంచ్ గారు నాకు పరిచయం. ఆయన గోడ మీద ఉండి చేయి పెట్టి వాడు కూడా మధ్య గోడ అడ్డం. నాగేశ్వరరావు మా ఊళ్ళో గుళ్ళోకి రానియడు అని అన్నారు. అన్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, సైలెంట్గా ఉంది. తర్వాత మన రాఘోటి రెడ్డి గారు, మరి మన వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా ఇవన్నీ మరి ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన ఏం చేసుకున్నాడు మాకు అనవసరం, మా ఊళ్ళో మటుకి గుళ్ళోకి రానియరు అని అన్నాడు. మా నాగేశ్వరరావు లేకపోతే మేము ఈ గుళ్ళో చెయ్యం అని అన్నారు. మీరు చేసినా చేయకపోయినా మరి ఇదంతా నష్టమైన ఏం చేసినా మా గుళ్ళోకి రానివ్వంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చాం. 40 మంది మా నాగేశ్వరరావు లేనిది మేము చెయ్యము అని రోడ్డు మీదకి వచ్చాం. వచ్చి కూర్చున్నాక మాకు లాయర్ గారు తల్లి ఉంది. లాయర్ గారి తల్లి అంత కదా, ఏంటి నా అసలు విశేషం, మరి మనం కేసు పెడితే వాళ్ళు ఇదవుతారు. అదేంట్రా మనం చెప్పింది, వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టింది, మనం అది యోగ్యతైన విషయం కాదంటే, ఏంటి నీ మనసు ఏంది, నీ ఉద్దేశం ఏందన్నారు. అట్లా కాదమ్మా, మరి మనం వచ్చాము వాళ్ళొద్దు అన్నారు, మన గుళ్ళని చేసుకుందామన్నాం. సరే వచ్చాము. మళ్ళీ 40 మంది మా ఊళ్ళో నీ గుళ్ళో చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయాం. తర్వాత కార్యక్రమం ఏం చేసింది, తర్వాత ఏం జరిగింది, వెంకటరెడ్డి గారిని మళ్ళీ నేను ఆహ్వానించాను. గురువు గారికి తెలియకుండా ఏంటి, గురువు గారు ఈ సర్కిల్ కొన్ని వెంకటరెడ్డి గారికి బాగా తెలుసు. వెంకటరెడ్డి గారు, అయ్యా మేము మరి కొత్తలో ఉన్నాం, మాకు అసలు ఏం తెలియటం ఇది, అది సర్కిల్ కూడా ఏర్పడి 2 రోజులు వచ్చాడు. వచ్చినాక మన గురువు గారికి అని మరి ఎట్లా తెలిసిందో, ఏంటి నేను నేర్పే కడిపోయి నువ్వు మళ్ళీ ఈ సర్కిల్ అనేవి పెట్టావేంటి రమ్మన్నాడు. ఆయన గారు అన్నాడు కదా, ఇద్దరు మావాళ్ళులే, మళ్ళీ ఎవరో కాదు, కృష్ణార్జునులు ఇద్దరు. అయితే సరే ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చారు. వచ్చినాక నేను ఫోన్ చేస్తాయా మా అల్లుడు వద్దంటున్నాడు, నేను రానని కాగిపోయాడు. తర్వాత మేము దాన్ని ఎట్లా చేసుకున్నాం. మరి ఇంత యోగ్యతగా గురువుగారు మనకి ఆ భగవద్గీతను అందించాడంటే ఇలా ఈయన భిక్షే, మన గురువుగారి భిక్షే. గురువుగారు అంటే గురువుగారు, మరి గురువుగారికి అందరం. అయితే గురువుగారు చెప్పేది వినడం, గురువుగారు చెప్పేది వినడం. నేను గురువును, నా మాట మీద నేను నడవాలా, నేను కృష్ణుడిని, నేను భగవద్గీత చదివాను ఏంటి, కాబట్టి ఆ భగవద్గీతలో నేను ఉన్నాను, నా ద్వారా మీరు నేర్చుకొని ఏంటయ్యా అంటాడు. మా ఇద్దరికి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. నువ్వు మధ్యలాగా తర్వాత నువ్వు మాట్లాడు జస్ట్. అయితే వాదనలు జరిగాయి, అసలు ఏముంది భగవద్గీతలు ఏంటని అన్నీ కూడా చెప్పాడు చక్కగా. కొన్ని గ్రంథాలు ఇచ్చాడు, మాకెంత అనుబంధం ఉంది. మరి భజనలు కూడా చక్కగా నేర్పాడు. మన వీళ్ళిద్దరు కాంపిటీషన్ భజనలో కూడా. ఆగును మాట్లాడద్దు, సైలెంట్. ఆయన గారు ఏం చేస్తాడు, తాళాల మీద నేర్పేవాడు భజనలో, స్వామీజీ హార్మోని మీద నేర్చుకోవాలని చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా కాంపిటీషనే. మరి ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి ఈ స్థలంలో ఇక్కడ అందరూ నిలబడి ఖుషీగా చేసుకొని మరి భగవద్గీతను కూడా మనం బాగా చక్కగా ఇచ్చాం. భగవద్గీత ముఖ్యంగా చెప్పాలంటే చదవటం కాదు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చదువుకుంటున్నారు. దాంట్లో అర్థాన్ని, మన జీవితానికి సంబంధించిన విషయం, ఆహార విషయాల్లో, యజ్ఞాల విషయాల్లో కొన్ని కోట్లు పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు. అట్లా కాదు, ఆసానం వేసుకొని కూర్చుంటే యజ్ఞం అయిపోద్ది. అలా నిష్ఠ ఉండాల. నేను యజ్ఞం చదువుతున్నాను, నేను పూజ చేస్తున్నట్టు కాదు. అనేక రకాలుగా అనేక ఇదిగా నేను కూడా ప్రత్యేకించి మన రాజేశ్వరి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలా. రాళ్ళ దగ్గర నాగేశ్వరరావు వచ్చాడు అనగానే ఇద్దరు ఎదురుగా వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మంచిలో ఏదో వాళ్ళకన్నా ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం. ఒకే మాట మీద ఒకే పాట మీద నడవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒకళ్ళు శివుని పూజించవచ్చు, ఒకళ్ళు కృష్ణుని పూజ, ఇంకొకళ్ళు రాముని పూజ. తత్వాలన్నీ తెలుసుకోవాలి. గురూజీని కూడా 40 మందిని వెంటాడా. ఎట్లా జరిగిందంటే ఏ కార్యక్రమం జరిగినా మన జిల్లాలో మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 6 రోజులు పెట్టేవాళ్ళు, లేకపోతే పిచ్చికలగుంటలో పట్టాడు. అన్ని సంస్థల్లో అన్ని యజ్ఞాల్లో పాల్గొని ఇంత దూరం తీసుకొచ్చాడు గురువు గారికి. మరి ఆ గురువు గారికి కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఏమనుకోకుండా. చాలా విషయాలు ఇంకా చాలా ఉండి, మైకు లేదు, టైం కూడా చాలా ఉంది. టైం కూడా ఏం చేస్తారు ఇప్పుడు దాకండి,
శుభ్రంగా భోజనం చేసుకొని అందరు వెళ్ళొచ్చు. ఇంకెవరైనా కొదవాళ్ళు కూడా ఎవరన్నా కొదవాళ్ళు కూడా ఏదైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడతారా? మాట్లాడు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మొత్తం మీరే మాట్లాడగా. నాకు అంత స్వతంత్రం ఉంది. ఎందుకంటే నేను ఇవాళ 2 గంటల టైం తీసుకోవాలనుకున్నా గురువు గారి దగ్గర. అదే మా ఇద్దరికి వాదన పడేది, కొన్ని విషయాలు చెప్పేవాడు, కొన్ని గ్రంథాలు కూడా ఇచ్చాడు. మనం కూడా మామూలుగా మరి ఉపనిషత్తులు ఉంటాయి, ఉపనిషత్తులు 108 ఉంటాయి. వాటిట్లో ఆ ఉపనిషత్తులు తీసుకొచ్చుకొని ఒక 10 ముఖ్యమైన ఆ సారాంశం చెప్పి